పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. దాహముగొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావే, ఎండిన నేలపై ఏరులు ఆరిస్తానన్నావే. ఓయుమయ్యా నీ శక్తిని, దాగముతో వేచి ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి యొక్క మహత్కర శక్తి కలిగిన ప్రార్థన ద్వారా, మనం విడుదల చేసిన క్యాలెండర్ ద్వారా, ఇక ఇక్కడికి వచ్చి ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరగాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ప్రార్థన కూడా అర్పించుకుందాం. మరియ బొంబీనా మంచి ఆరోగ్యం, రజని మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, ప్రణీత్ ఆధ్యాత్మిక ఎదుగుదల, మంచి చదువులు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, దైవ ప్రేమ పొంది జీవించినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు రాబోయే దినములలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చేవారు, న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడికి వచ్చేవారు, క్యాలెండర్ కొనుక్కున్న వాళ్ళు, క్యాలెండర్ పంచేవారు, తర్వాత యువకుల వడకం, ఇవన్నింటినీ ప్రభుని కర్పించుకుంటూ అంతోని వారి ప్రార్థన ద్వారా అందరికీ అద్భుతాలు జరగాలని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దాహము కొనిన నేల మీద నీళ్లు కుమ్మరింతును, ఎండిన నేల మీద ఏరులు పారింతును. మనము ఆదివారం నేర్చుకున్నాం, చాలామంది జీవితం ఎడారిలాగా ఉన్నది, ఎడారిలో ఒక స్వరంలాగా మనం మారాలని. మరొకసారి ఈ పాట ద్వారా ఎండిన నేల మీద ఏరులు పారించే దేవుడు మన దేవుడు.
దాహముతో ప్రార్థించేవారు. ఈ వారమంతా ఏం ప్రార్థన చేయాలి? దేవా, ఆనంద క్రొవ్వతిని ముట్టించావయ్యా, ఆ ఆనందం మా ఇంటికి రావాలని ప్రార్థించాలి. లార్డ్, వి లిట్ ద క్యాండిల్ ఆఫ్ జాయ్. లార్డ్, యూ స్పోక్ టు us లాస్ట్ సండే హౌ అవర్ లైఫ్ ఈస్ లైక్ ఎ విల్డర్నెస్ అండ్ వీ నీడ్ టు బికమ్ అ వాయిస్. దోస్ హు మిస్ ద టాక్ ప్లీజ్ వాచ్ సండే సర్మన్. ఎవరైతే ఆదివారం ప్రసంగాన్ని మిస్ అయ్యారో ఆదివారం ప్రసంగంలో అవన్నీ ఉన్నాయి, నేర్చుకోండి. ఐసయా 44:3 Those who are thirsty, the Lord will pour out His water and make them fertile. And those who are dry wilderness, they will all see river flowing. యావేలు గ్రంథం 2:28 అట్టు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. రాబోయే యువతి యువకులు వడకం అలా జరుగునుగాక. ఆమేన్. Joel chapter 2 verse 28 says, Then I will pour out my spirit, your sons and daughters will preach God's good news. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తామన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. పోయమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, మేము దాహముతో వేచి ఉన్నాము. పోయుమయా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, నేను దాహముతో వేచి ఉన్నాము. ఎల్లరిపై ఆత్మను కుమ్మరించుమా, నీ బిడ్డలు నీ సందేశం పలుకాలయ్యా. ఎల్లరిపై ఆత్మను కుమ్మరించుమా, నీ బిడ్డలు నీ సందేశం పలుకాలయ్యా. ఓయమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, మేము దాహముతో వేచి ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. జరుగుతున్న యువతి ఓలకొడకంలో ఇప్పుడు పాడినది జరగాలని ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. గడిచిన ఆదివారం యేసు హృదయం ఇందిర వాళ్ళ కుటుంబం ఒక మంచి పని చేశారు. ఎవరైతే భర్త భార్యను కోల్పోయారో వాళ్ళందరికీ చీరలు, బెడ్షీట్స్ అవన్నీ కూడా పంచారు. అలా ఇస్తూ ఉంటే చాలామంది ఏడ్చుకుంటూ వచ్చారు. భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, అలాగే వృద్ధా వయసులో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఒక చిన్న బాబు వచ్చాడు. వచ్చి చిన్న బాబు, ఫాదర్ మా అమ్మమ్మకు భర్త లేడు, అందువలన అమ్మమ్మకు చీరలు ఇస్తారు అని అడిగాడు. దాంతోపాటు వాళ్ళకి 500 రూపాయలు పెట్టారు. ఇది వద్దు ఫాదర్, అమ్మమ్మకు చాలు అన్నాడు. అంటే ఎంత సంతోషం! ఒక చిన్న చీర లేకపోతే బెడ్షీట్. ఈసారి దయచేసి ఆగమన కాలంలో అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలోకి వెళ్ళి పనికి చేయండి, పుణ్యం మీకు కట్టుకోండి. నా గురుపట్టాభిషేకం మీకు తెలుసు, సిలువ జూబిలీ ఇక్కడ కొనియాడలేదు. నేను వెళ్ళినది ఒక ముసలి వాళ్ళ మఠం ఈ రోడ్డు దగ్గర ఉన్నది. అక్కడికి వెళ్ళి ఎంత సంతోషించారంటే వాళ్ళు ఒక్కొక్క రూముకు వెళ్ళి వాళ్ళకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తే, ఎస్, ఈసారి మనకు మాత్రమే కాదు క్రిస్మస్, ఇలాంటి పేద బిడ్డలు, వృద్ధ వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ సందర్శించండి. ప్లీజ్ డూ సంథింగ్ గుడ్. ఆన్ మై బిహాఫ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, గో టు ఓల్డ్ ఏజ్ హోమ్, గో టు ఆర్ఫనేజ్, డూ సంథింగ్. యేసు ప్రభు కప్పుకోవటానికి కూడా బట్టలు లేదు ఆ రోజుల్లో. చిన్నప్పుడు పుట్టినప్పుడు మనము ఇతరులకు ఇస్తాం, యేసు ప్రభుని గౌరవిస్తాం. పాడుదామా ప్రేమణ సహోదరి. యావేల గ్రంథం 2:8. మీ ముదుసల్లులు కలలు కందురు, మీ యువకులు దర్శనము గాంతురు. యువర్ ఎల్డర్లీ పీపుల్ విల్ సీ డ్రీమ్స్, యువర్ యంగ్స్టర్స్ విల్ హ్యావ్ విషన్. ప్రార్థనతో పాడుదాం. దాహము కొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. దాహము కొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. ఓయమయ్యా నీ శక్తిని దాహముతో వేచి ఉన్నాము, మేము దాహముతో వేచి ఉన్నాము. పోయుమయా నీ శక్తిని దాహముతో వేచి ఉన్నాము, నేను దాహముతో వేచి ఉన్నాము. వృద్ధులపై యువకులపై ఆత్మను కుమ్మరించుమా, కలలు కనాలి దర్శనం చూడాలయ్యా. వృద్ధులపై యువకులపై ఆత్మను కుమ్మరించుమా, కలలు కనాలి దర్శనం చూడాలయ్యా. పోయుమయ్యా నీ శక్తిని దాగముతో వేచి ఉన్నాము. యూత్, ఎల్డర్స్, ఎవ్రీబడి అందరి మీద ఆత్మను కుమ్మరించే దినముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పోయిన గడిచిన ఆదివారం చాలా ప్రోగ్రాం జరిగింది. చిన్నపిల్లలకు సెమీ క్రిస్మస్, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎవరైతే భర్త భార్యను కోల్పోయారో వారికి కొన్ని గిఫ్ట్స్, తర్వాత ఎవరికైతే సంతాన వరం లేదో వాళ్ళకు బాలయేసును అందించాం. వచ్చే వారం కూడా దేవచిత్తం అయితే క్రిస్మస్ రోజు కూడా అలాగే అలా తీసుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళు ఏడ్చారు, పిల్లలు లేనటువంటి వాళ్ళు. Those who didn't have gift of children, they also had a small program last Sunday. Carrying the baby Jesus, they wept bitterly. వాళ్ళందరినీ తలంస్తున్నాను. చాలామంది ఇన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు మళ్ళా కొన్ని సంవత్సరాల్లో 100 మంది ఒక సంవత్సరంలోనే బిడ్డలతో తిరిగి వచ్చారు. అలాంటి కార్యములు ఈ సంవత్సరం కూడా జరుగునుగాక. ఆమేన్. అందుకే ఎల్లప్పుడూ ఫలం ఇవ్వాలయ్యా, నీటి చెందకు వేర్లు జోన్పించు చెట్టు వలే ఎవ్వరికి కూడా పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళందరి మీద కనికరించమని మనం ప్రార్థన చేద్దాం. ఇర్మియా 17:8 అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలే నుండును, అది ఎదుగుచు నీటి చెందకు వేళ్ళు జోన్పించును, అది జట్టుకు భయపడదు, అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుందును, వానలు కురియకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయించును. జెరమయా 17:8. Look at the person who is close to God, connected to God. The Bible says such people will be like the tree whose root will go into the stream. It will never dry up, it will be always green, and it will always bring forth fruit. Those who feel, Lord, fruit of the womb is not there, Lord, such people we will offer this decade. ఈ గుర్తులో సంతానవరం లేని వాళ్ళందరూ ఫలించే చెట్టుగా మారాలని ప్రార్థన చేస్తాం. త్వరలోనే ముత్తంగి కేంద్రంలో అనేక మంది పిల్లల్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పే నెక్స్ట్ లెవెల్కి సెంటర్ చేరునుగాక. ప్రార్థనతో పాడదాం. దాగము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. ఓయమయ్యా నీ శక్తిని, దాగముతో వేచి ఉన్నాము మేము, దాగముతో వేచి ఉన్నాము. పోయుమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, నేను దాహముతో వేచి ఉన్నాను. నీటి చెందకు వేలు జొంపించు చెట్టు ఓలే ఎల్లప్పుడూ ఫలము మేము ఇవ్వాలయ్యా. నీటి చెందకు వేలు జొంపించు చెట్టు ఓలే ఎల్లప్పుడూ ఫలము మేము ఇవ్వాలయ్యా. పోయమయ్యా నీ శక్తిని, సంతాన వరము నీవు కలిగించుమా. పిలవటానికి నాకు ఒక బిడ్డను ప్రభు ఎప్పుడు ఇస్తారని వేచి ఉన్న కన్నీళ్లు చూసుకుంటూ వాళ్ళ కోసం మీ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరికీ సంరక్షణ కలగాలని, అందరూ బాగుండాలని ప్రార్థించే ప్రార్థన ఈరోజు కూడా చెప్తాం. లెట్స్ ప్రే దట్ ఎవ్రీబడి బి సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్. టుడే ఆల్సో లెట్ us pray. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం, ఐసయా 32:15. ప్రభు పైనుండి తన అనుగ్రహమును మన మీద కురిపించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. పొలములలో పంటలు పుష్కలముగా పండును. మీరు క్యాలెండర్లు చూస్తే 6 అటు 6 ఇటు అంటే 6 నెలలు 6 నెలలు మధ్యలో 7th మంత్లో 7వ నెలలో అనుకుంటున్నాను మరి సంరక్షణ సమృద్ధి అనే అంశం ఉన్నది. అలాగే ప్రతి నెల క్యాలెండర్లో ప్రత్యేక అంశములు ఉంటాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్యాలెండర్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మనము తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. మీరు చూసుకుంటూ కాంటాక్ట్ చేసుకోండి, ఇతరులకు పంచండి. ఎస్, దేవుడు మనందరినీ దీవించే దేవుడుగా ఆశీర్వదించే దేవుడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఎడారి సారవంతమైన భూమిగా మారాలని పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. లార్డ్, లెట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డ్రైనెస్ డిసపియర్. Let everybody live fertile life, Lord.
దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై వేరులు పారిస్తానన్నావు. పోయుమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము మేము, దాహముతో వేచి ఉన్నాము. పోయుమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము మేము, దాహముతో వేచి ఉన్నాము. ఏడారి సారవంత భూమిగా మారాలి, పొలంలో పంటలు పుష్కలంగా పండాలయ్యా. ఏడారి సారవంత భూమిగా మారాలి, పొలములో పంటలు పుష్కలంగా పండాలయ్యా. పోయుమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము మేము, దాహముతో వేచి ఉన్నాము. అందరూ అంటిలో వర్ధిల్లే రోజులు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం సాయం సమయమున డివైన్ మర్సీ సెంటర్లో 5:30 గంటలకు సెమీ క్రిస్మస్ తర్వాత మీరందరూ ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కానుకల ద్వారా దానిని మళ్ళొకసారి సేకరించి ఫాదర్ సాగర్ అంటని చిన్న వయసు అయినా మంచిగా ఇక్కడ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఒక చిన్న గ్రోటౌన్ కూడా కట్టి ఉన్నారు. దానిని మనము రేపటి దినం సాయం సమయం నేను అగ్రెట్ చేయబోతున్నాం. వచ్చే వాళ్ళందరినీ ప్రభు దీవించాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద సెంటర్ when I was there in Divine Mercy Center, Apsiguda. Whatever contribution you made, it's going to be a grotto tomorrow evening and also a semi-Christmas. ఫాదర్ సాగర్ అంటని గారిని దేవుడి హేరాళముగా దీవించును గాక. ఆమేన్. అది కూడా మన సెంటరే, సపోర్ట్ చేయండి. దట్ ఇస్ ఆల్సో అవర్ సెంటర్. ప్లీజ్ సపోర్ట్ ద సెంటర్. మే ఇన్ హిస్ టైమ్ మే ద లార్డ్ మేక్ ద సెంటర్ టు రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనం. ఐసయా 32:17 and 18. నీతి వలన శాంతి కలుగును, నీతి వలన నిత్యము నమ్మకము నిర్భరము కలుగును. దేవుని ప్రజలు చీకు చింతలు లేకుండా శాంతి సమాధానముతో జీవింతురు. ఈ వారమంతా ధ్యానించాలి. దేవా
అది క్రొవ్వొత్తి మాత్రం కాదయ్యా, నిజంగా మా ఇంటిలో ఆనందం రావాలి అని మీరు ప్రార్థించాలి. దిస్ వీక్ వి లిట్ ద క్యాండిల్ ఆఫ్ జాయ్. సో ప్రే, కంటిన్యూ టు ప్రే. ఈరోజు విన్నర్ లాస్ట్ మాట ఏంటిది? చీకు చింత లేకుండా శాంతి సమాధానముతో జీవించాలంట. ప్రతి వారం ఒక క్రొవ్వొత్తి. ఫస్ట్ వారంలో నిరీక్షణ, 2 వారంలో ప్రేమ, 3వ వారం నిన్న 2 రోజుల ముందు చేసాం మనము ఆనందం, తర్వాత అలా సమాధానం, తర్వాత క్రీస్తు వెలుగు. సో ఈ వెలుగు, ఇక్కడ ముట్టించిన వెలుగు మీ ఇంటికి వచ్చునుగాక. ఆమేన్. ఆనందం కలుగునుగాక. ఆమేన్. మీ నిరీక్షణ ఫలించునుగాక. ఆమేన్. ప్రేమతో దేవుడు నింపునుగాక. ఆమేన్. ఎవ్రీ వీక్ వీఆర్ లిటింగ్ ఎ క్యాండిల్, కమ్ ఆన్ అ సండే అండ్ బెనిఫిట్, బీ బ్లెస్డ్. మరొకసారి యువతి ఒకల వడకానికి 27 నుంచి 30వ తారీఖున జరుగుతున్న యువతి వడకడం, ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఆన్లైన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి, త్వరగా బుక్ చేసుకోండి, లేకపోతే రూమ్స్ దొరకవు. ఆడపిల్లలందరూ ఒక సైడ్లో ఉంటారు, మగ పిల్లలందరూ ఇంకొక సైడ్ ఉంటారు. ఒకళ్ళ సహోదరులుగా తోబుట్టువారుగా వస్తే దయచేసి 2 బ్యాగులో మీ యొక్క వస్తువులను తీసుకురండి. దయచేసి ఒక రూమ్లో ఉండటానికి వీలు ఉండదు. ఆడవాళ్ళు ఒక సైడ్, మగవాళ్ళు ఒక సైడ్. అలాగే చల్లగా వాతావరణం ఉంటే వామ్స్ క్లోస్ కూడా తీసుకురండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. క్యాలెండర్ పంచే కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా? ప్రేమన సహోదరి సహోదరులారా, చీకు చింతలు లేకుండా జీవించే సంవత్సరం 2024 సంవత్సరంగా మారునుగా. ఆమేన్. దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. దాహము గొనిన నేలపై నీళ్లు కుమ్మరిస్తానన్నావు, ఎండిన నేలపై ఏరులు పారిస్తానన్నావు. పోయమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, మేము దాహముతో వేచి ఉన్నాము. పోయుమయ్యా నీ శక్తిని, దాహముతో వేచి ఉన్నాము, నేను దాహముతో వేచి ఉన్నాము. బర్మాన్స్ గారు తమిళంలో రాసిన దానిని చివరిగా తమిళంలో కూడా పాడారు. నీతి శాంతి భద్రత నెలకొనాలయ్యా, చీకు చింతలు లేకుండా మేము జీవించాలయ్యా. నీతి శాంతి భద్రత నెలకొనాలయ్యా, చిక్కు చింతలు లేకుండా మేము జీవించాలయ్యా. தாகமுள்ளவன் மேல் தண்ணீரை ஊற்றுவேனன்றி, வறண்ட நிலத்தில் ஆறுகளை ஊற்றுவேனன்றி. ఒడిమయ్యా నీ శక్తిని, దాగముతో వేచి ఉన్నాము. ஊற்றுமய்யா உந்தன் வல்லமையை, தாகத்தோடு காத்திருக்கின்றோம், మేము దాగముతో వేచి ఉన్నాము. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దప్పికతో ఆనందం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఇక్కడికి వచ్చిన పిల్లల మీదను, ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం మెర్సీ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకానికి వచ్చే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడుదల చేసిన క్యాలెండర్ కొనుక్కొని పంచుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో రాయబడిన మంచి శుభ కాలములు వేచి ఉన్న వాళ్ళ కోసం కూడా
మా దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సరం ఇవ్వబోతున్న ప్రామిస్ కార్డు మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ప్రార్థనతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దాహముతో ప్రార్థించిన ప్రతి దానిని ఈ నెలలో ఈ వారంలో ఆనందమని క్రొవ్వొత్తిని ముట్టించిన మీకు దుఃఖమును సంతోషముగా మార్చి ఇప్పుడు పాడినవన్నీ చీకు చిందలు లేకుండా ఆనందముతో జీవించే నూతన సంవత్సరముగా మార్చి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సమస్త మానవాలను దీవించునుగాక. May everything that we sang as we are thirsty and hungry for the joy, for the year of favor, may that blessing of the Lord, all that we sang, be fulfilled in the name of the Father and the Son and the Holy Spirit. Amen. O Yumaya, ni shakti ni మా దాగమును తీర్చుమయ్యా. God bless.